హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కుక్స్. ఇవాళ మనం ఆథెంటిక్ ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పప్పుచారు. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించే ఈ పప్పుచారు ఎలా చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు శుభ్రంగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో బాగా ఉడికించుకొని పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పెద్ద సైజ్ టొమాటో ఒకటి ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనకి నచ్చిన కూరగాయ ముక్కలు ఏవైనా వాడుకోవచ్చండి. ఇక్కడ నేను క్యారెట్, పొటాటో, సొరకాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయలు 5 దాకా తీసుకున్నాను. 2 రెబ్బలు కరివేపాకు కూడా తీసుకున్నాను. ములక్కాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా శుభ్రం చేసుకొని వాటర్లో నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పప్పుచారు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక పాట్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ఆవాలు, మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఇంగువ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, టొమాటోస్, మనం తీసుకున్న కూరగాయ ముక్కలు ఏవైనా అన్నీ వేసుకొని అందులో ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం కుక్ అయిన తర్వాత అందులో ఉప్పు, కారం వేసుకొని మరొకసారి ముక్కలన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలా 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా ముక్కలు మెత్తగా అవుతాయండి. దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బాగా మరుగుతున్న పప్పుచారులో మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో 5 to 10 మినిట్స్ మరగనివ్వాలి. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్ట్గా ఉంటుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అన్నం మొత్తం ఈ పప్పుచారుతోనే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.